కారు ఉంది ఒకటి మారుతి కార్ తీసుకున్నాను నేను 2004 మళ్ళీ ఎలక్ట్ అయిందో పురస్కరించుకొని మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఈరోజు 2 వీలర్ మోటార్ బైక్ ర్యాలీ మీరు చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నామని చెప్పండి. అంటే మనం మోటార్ బైక్ డ్రైవింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇట్ గివ్స్ అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మని చెప్పండి. మోటార్ బైక్ డ్రైవింగ్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్. నేను చిన్నప్పుడు సైకిల్ దొక్కాలంటే భయపడదామని చెప్పి అంటున్నా. నా వెనుక ఏదైతే ఒకరు ఇట్లా చెడి పట్టుకొని ఏదైతుందో బండి నడిపిస్తుంటే మనం వీ హ్యావ్ టు లుక్ స్ట్రేట్ ఫార్వర్డ్ టు ది రోడ్. మనం ఏం చేస్తామంటే ఆరంలో భయానికి కిందికి చూస్తాం, చూడండి చూస్తామని. అదే అంటాను నేను. ఇవాళ నేనైతే చైనా విజిట్ చేశామని నేను. ఇట్స్ అబౌట్ 20 years బ్యాక్. ఆ డబుల్ డెక్కర్స్ అన్నీ ఏదైతుందో మొత్తం ఉమెన్ డ్రైవర్స్. డబుల్ డెక్కర్స్ అంటున్నాను నేను, సింగిల్ కాదు, డబుల్ డెక్కర్స్ అని చెప్పి అంటున్నాను నేనే. సర్వీస్ సెక్టర్ మొత్తం మన ఉమెన్తో ఉన్నాం, ఆడపిల్లలతో ఉంటుంది. సర్వీస్ సెక్టర్ మొత్తం ఇంటర్నేషనల్లో ఏదైతుందో టోటల్ సర్వీస్ సెక్టర్ ఈజ్ డామినేటెడ్ బై ది ఉమెన్ చెప్పంటున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏదైతుందో ఇక్కడ మోర్ దెన్ 50% ఈజ్ డామినేటెడ్ బై ది ఉమెన్ సెక్టర్ అని చెప్పంటున్నాను. ఎక్కడైతే మహిళలు అంటే ఆత్మస్థైర్యంతో ముందంజలో నిలబడతారో ఆ కుటుంబమే బాగుపడతామని చెప్పండి. ఏ కుటుంబం ముందు పోవాలని చెప్పాను కానీ మహిళలు ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ప్రధానమని చెప్పంటున్నాను. ఇలా మన పిల్లలకు చదువు, విద్య అనేది ప్రధానం. ఏ కుటుంబంలో పిల్లలు విద్య ముందుకు పోగలుగుతారు, ఆ తల్లి ప్రోత్సాహం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ పిల్లలు ఏదైతుందో విద్యాపరంగా ముందుకు పోగలుగుతారు. తండ్రి ఏదైతుందో కుటుంబ పోషణ తోడ్పడతారు కావచ్చు, కానీ పిల్లల చదువు విద్యకు వచ్చే వరకు ఏదైతుందో శ్రద్ధ చూపేది ఎవరు? తల్లి. నాకు 3 కొడుకులు రమ్మని చెప్పి అంటున్నా. అది ఉన్నమాట చెప్తున్నాను. నా 3 కొడుకులు 3 కోటలు ఏదైతుందో మధ్య కొడుకులు చదువుకున్నదే. అమ్మాయి చదువుకున్నది కాబట్టి ఇవాళ ఆ ఇద్దరు పిల్లలు దే ఆర్ సో ఇంటెలిజెంటే. నేను వాళ్ళతో మాట్లాడే భయపడతా. నా మనవరాలతో మాట్లాడే భయపడతా. అంత ఐక్యూ వాళ్ళకి చెప్పంటున్నాను. బికాస్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ మదర్, పర్టికులర్ మదర్ అని చెప్పంటున్నాను. ఏ కుటుంబమైనా కానీ ఇది ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా మగవాడు ఎంత సంపాదిస్తుంటూ ఆర్జిస్తుంటూ చెప్పిన ఒక అభిప్రాయం కలిగినా కానీ మహిళల తోడ్పాటు లేకుంటే ఏ కుటుంబంలో ముందుకు పోదామని. ఏ కుటుంబం చక్కదిద్దపడాలన్నా కానీ ఆ ఇంటి ఇల్లాలు ఆడబిడ్డని ప్రధానం చెప్పండి. కాబట్టి ఇలా ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి, లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్, కాంగ్రెసే కానీ, టీఆర్ఎస్ఏ కానీ, ఎన్డీఏ, బీజేపీ కానీ, ఎనీ గవర్నమెంట్ ఆడపిల్లలను ప్రోత్సహింప చేయాలి. మహిళలకు కుటుంబంపై ఏదైతుందో ఆధిపత్యం కల్పించాలి. మహిళలకు ఏదైతుందో కుటుంబంపై ఆధిపత్యం కల్పించాలి. అప్పుడేదైతే ఆ కుటుంబం ఏదైతుందో నిలబడుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం అమలు చేయాలి పెట్టే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ ప్రభుత్వం కానీ లేక ఏ కార్యక్రమం కానీ మహిళల ముందు పెట్టుకొని చేయడం జరుగుతుందామని చెప్పండి. దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏదైతుందో ఉమెన్ ఆడబిడ్డలకి ఏదైతే ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం అనేది ఏంటంటే మీరు ఇది కేవలం మీకు బస్సు ఉచిత రవాణా సౌకర్యం కాదు, ఉచిత రవాణా సౌకర్యంతోనే కుటుంబానికి సంబంధించిన ఒక బరువు బాధ్యత మీ మీద పెరిగిపోతుంది. ఉచిత రవాణా సౌకర్యంతో ఏదైతుందో కుటుంబం బరువు బాధ్యత మీద పెరిగిపోతుందని చెప్పంటున్నాం. రేపు ఏ సమస్య ఏదైతుందో మీరు ముందు పడి ఏదైతుందో మీరు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ముందు పోతుందని చెప్పండి. బరువు బాధ్యత పెట్టుకుని రవాణా సౌకర్యం పెంపొందింపజేయడం జరిగింది. ఇదేదో ఆడపిల్ల ఆకర్షించడానికి ఏదో రాజకీయ లబ్ధి కాదు. ఇది కేవలం రాజకీయ దృక్పథంతో కూడంతో ఆలోచించి ఆరంభింపజేసిన పథకం కాదు. ఆ కుటుంబాలను ఏదైతుందో ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం కొరకు అమ్మని, కుటుంబ ప్రయోజనం కొరకు అని చెప్పి అంటున్నాయి. రేషన్ దేవాలంటే ఎవరు పోతారమ్మా? మీరు పోతారు, మాకేమో కదా. రేషన్ దేవాలంటే ఎవరు పోతారు? మీరు, మాకేమో తెలుసానమ్మా. ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యం గురవుతారు. ఆసుపత్రికి ఎవరు పట్టుకపోతారు? మీరు పట్టుకపోతారు. మాతో అవుతుంది. మామంటే మా ఇంటి మగవాళ్ళతో అవుతుందమ్మా.
పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేది ఎవరు? తల్లిదండ్రులు, మీరమ్మా అని చెప్పి అంటున్నా. మీకున్నంత ఆపేక్ష పిల్లల ఆరోగ్యం గురించి మగవాడికి ఉండదు. అందుకే అంటున్నాను నేను ఇవాళ అంటే నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్, మన దేశంలో కూడా ఏదైతుందో ఈ అంటే మహిళల పాత్ర ఇంకా పెరగాలి. అంటే వాస్తవంగా ఏదైతుందో ఆశించిన మేరకు మనం పెరుగుతలేదు, ఇది పెరగాలంటున్నాను. ఈ రిజర్వేషన్తో కాదు, రిజర్వేషన్ అధిగమించి మీరు ముందుకు రావాలి. 33% రిజర్వేషన్ అనేది ఏదైతుందో అది కనీసము ఏ విధంగా వ్యవసాయ రంగాన వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పి చట్టాన్ని రూపొందిస్తామో, దిస్ 33% రిజర్వేషన్ అనేది కనీసం మినిమం మీరు అంతకంటే మించి అధిగమించాలని చెప్పి అంటారు. అంతకంటే మించి అధిగమించాలని చెప్పి అంటారు. ఇలా స్థానిక సంస్థలు ఏదైతుందో 33% రిజర్వేషన్ తీసుకొచ్చినామని చెప్పండి. అంటే 33%కి పరిమితం కాదు, 33% కనీసం దాన్ని అధిగమించాలని చెప్పి అంటారు. ఇప్పుడు ఒకసారి మహిళలకు అవకాశం వస్తుంది అనుకుంటాం. ఉదాహరణకు మనలో మీరు మొగుడికి అవకాశం ఇయ్యరు. ఇప్పుడు అమ్మాయి జ్యోతి ఉందమ్మ, అది రిజర్వేషన్ ఏదైతుందో మహిళలు కావడంతో ఈ అమ్మాయిని తెర మీద పట్టుకొచ్చిన్నాయి. నేను మనలో జనరల్ అయినా కానీ లక్ష్మణ్ ఇంట కూర్చోవాల్సిందే కానీ ఏదైతే ఉందో నీ బంత్ అయిపోయింది నేను వస్తా తెర మీద కానీ చెప్పండి అమ్మాయి ఊరుకుంటావా? భయపడతావా? అది ఎవరే కానీ చెప్పంటూ నేను ఒకసారి తెర ముందుకు వచ్చిన తర్వాత నిజంగా మిసెస్ గాంధీ షీస్ సో గ్రేట్ టాలర్ లీడర్, ఎవరైనా కూడా ఊహించలేమంటున్నా. నేను కాంగ్రెస్ అని చెప్పడం లేదమ్మని చెప్పంటున్నా. ఆఫ్టర్ డిమైజ్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతుందో అసలు ఈ దేశానికి భారత ప్రధానమంత్రి ఎవరు అని చెప్పని ఊహించలేకపోయింది. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ బాధ్యత చేపట్టడం ఏదైతుందో అసలు ఆమె ఇవాళ ఇంత అంటే ఈ దేశ సమగ్రత కొరకు ఇంత పట్టుదలతో పనిచేస్తే చెప్పి ఊహించలేమని చెప్పండి. రాజకీయంగా ఎవరేమే కానీ ఏదైతుందో నాయకత్వం నిలబెట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె ఈ దేశ సమగ్రత, ఈ దేశం ఇంటిగ్రిటీ అనేది ప్రధానం అంటున్నా. భారతదేశ ఐక్యత ప్రధానమని చెప్పి అంటున్నా. ఈ భారతదేశ ఐక్యత ఎప్పుడైతే ఖలిస్తాన్ సిక్ ఉగ్రవాదులు ఈ దేశాన్ని చీల్చాలి, ఖలిస్తాన్ అనేది ఒక వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించినమ్మా. ఖలిస్తాన్ అనేది ఒక రాష్ట్రం కాదు. పంజాబ్ సిక్ జాతి వాళ్ళు ఏం చేసిందంటే ఖలిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపజేయబడాలని చెప్పి ఉద్యమించారు. ఒకసారి ఖలిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపబడ్డట్టయితే మొత్తం దేశంలో వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా అటువంటి ఆలోచన తెరమిదికి వస్తుంది. కాబట్టి అప్పుడు స్వర్ణ దేవాలయంపై దాడి చేయడం కూడా మామూలు విషయం కాదు. మన దేవాలయాలు ఎట్లయితే ప్రధానంగా భావిస్తామో స్వర్ణ దేవాలయం సిక్కులకి ఏదైతుందో ఆరాధ్యమని మొత్తం ఉగ్రవాదులు అందరూ షెల్టర్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని ఏరేయాలి, ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పంటే స్వర్ణ దేవాలయంపై దాడి చేయడం తప్పనిసరమ్మని చెప్పండి. స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తే ఏదైతుందో దాని పరిణామాలు ఏ విధంగా ఉండకపోతే కూడా ఆమెకు తెలుసు. వాళ్ళ మీద కశ్యపూరి పెట్టేటువంటి అవకాశం ఉందని తెలుసు. కానీ ఈ దేశ సమగ్రత సమైక్యత కాపాడటానికి నేను ఏమైనా మంచిదే కాక కాపాడాలని చెప్పని స్వర్ణ దేవాలయంపై ఏదైతుందో ఈ సిక్ ఉగ్రవాదులను ఖలిస్తాన్ ఏరువేయడానికి దాడి చేసి అందరినీ మట్టుపెడతారు. ఆ పరిణామంతో ఏదైతుందో ఆమె వల్ల బలి కావడం జరిగిందమ్మని చెప్పి. సో గ్రేట్ టాలెస్ట్ లీడర్, నా జీవితంలో ఆమె అంత గొప్ప నాయకురాలు చూడామని చెప్పంటారు. నా అర్లియర్ డేస్ ఏదైతుందో కొంత నేను కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి నా అర్లియర్ డేస్ వాస్తవం చెప్తున్నామని నేను ఎప్పుడైతే మిసెస్ గాంధీ ప్రధానమంత్రి ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిందో నేను నిజంగా చలించిపోయినామని చెప్పంటారు. రాజకీయ నాయకులు ఎవరు ఎన్నైనా చెప్తామా అభిప్రాయాలు భావాలు, మేము అభిప్రాయాలు భావాలు చెప్పడం కాదు ఇతరులకు, దాన్ని మేము అనుకరించగలగాలి, ఆచరించగలగాలి. ఇవాళ మీకు చెప్పే అటువంటి ఒక ఆలోచన వ్యక్తపరుస్తారు కదా, అవన్నీ అనుకరించగలగాలి. అవి అనుకరించి ఆచరించగలిగినప్పుడు మాత్రమే మేము మాట్లాడాలి. నేను అనుకరించలేక నేను ఆచరించలేక ఇతరులకు ఉద్బోధ చేయడానికి మాత్రం నేను మాట్లాడుతున్నాను చెప్పి అనుకుంటే ఐఎమ్ నాట్ ఫిట్ టు బి లీడర్. ఆమె గొప్పతనం ఆమె దగ్గర ఉన్నామని చెప్పండి. నేను అప్పుడు చెల్లించి ఏదైతే ఉందో నేను ఇమీడియట్లీ ఆమె ఫ్యూనరల్ అటెండ్ చేసిన ఢిల్లీ పోయి ఫ్యూనరల్ అటెండ్ చేసి దెన్ ఐ జాయిన్ టు కాంగ్రెస్. ఇట్ వాజ్ ఇన్ 1984 నవంబర్ మేడం. 31st అక్టోబర్ ఏదైతే ఉందో ఆమె ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరిగి ఆమె నేల కొరగడం జరిగింది. నవంబర్ ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ ఆమె అంత్యక్రియలు జరిగినాయి అమ్మ. దాని తదుపరి నేను కాంగ్రెస్ వచ్చానమ్మా. ఇట్ వాజ్ అబౌట్ 29 years అవుతుంది కాంగ్రెస్. ఆమె ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇవాళ ముందు పోతున్నామని చెప్పండి.
రాజకీయంగా పదవి ప్రధానం కాదు, ఆ పదవిలో ఉన్నప్పుడు ఏదైతే నిర్వర్తించే బాధ్యత అనేది ప్రధానమని చెప్పండి. పదవి అనేది కాదు, పదవి సరే పరిస్థితులకు అనుగుణంగా పదవి వస్తుంది, పరిస్థితులకు అనుగుణంగా వస్తుంది. మనం ఆశిస్తున్న పదవి రాదు, పరిస్థితులకు అనుగుణంగా వస్తుంది. కానీ అమ్మాయి పదవి వచ్చింది, పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది. కానీ వచ్చిన పదవిని ఇలా నిలబెట్టుకోవాలి. ఆమె ఏదైతే ఉందో వచ్చిన అవకాశం సంవత్సర కాలం ఉంటుంది కావచ్చు అమ్మ. ఈ సంవత్సర కాలంలో అయితే గుర్తింపు పడే విధంగా ఆమె సేవ చేయాలి. వాళ్ళ జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ సంవత్సర కాలం లోపల బ్రాండ్ ట్రేడ్ మార్క్ ఉండాలి వీటిలో చేసిందని చెప్పి నేను కూడా చెప్పంటున్నా. నేను ఐఎమ్ నాట్ పర్మనెంట్, నేను శాశ్వతం కాదమ్మంటున్నాను. రేపు ఆఫ్టర్ మై పీరియడ్ ఈజ్ ఓవర్. భౌతికంగా నేను ఎన్నడో ఒకనాడు అందరూ ముగియవలసిందే. కానీ 40 ఇంకో నేను పోయిన తర్వాత అరే పాపం పలానా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండరని ఆయన ఇట్లా చేసి అనే విధంగా ఏదైతే ప్రజలు గుర్తించాలి, ఆ విధంగా చేయాలని చెప్పండి. వీళ్ళ మిత్రుడు శ్రీనివాస్ ఏదైతే ఉందో మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించుకొని ఇక్కడ 2 వీలర్ మీరు మోటార్ బైక్ రైడ్ ఏదైతే ఉందో చేపడుతుందని చెప్పి అన్నారో నేను థాట్ రియల్లీ మిమ్మల్ని అందరినీ కంగ్రాచులేట్ చేయాలి. రియల్లీ గ్రేట్ మేడం, రియల్లీ గ్రేట్. అంటే self-confidence, motorbike riding is not small thing. Motorbike gives an confidence, self-confidence ఇస్తామని చెప్పండి. First time in Jagittal, sir. Yes, really, I congratulate you all. Congratulations, Amma. Thank you, sir. Thank you. Thank you.